కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కామెంట్. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. రాజకీయాల కోసం డిక్లరేషన్ ని వాడుతున్నారు. నిన్న చంద్రబాబు కుట్రలు చేశాడు కాబట్టి జగన్ తిరుపతికి వెళ్ళలేదు. ఈ రోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి. గతంలో నేను పాదయాత్ర చేసినా ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలుపెట్టడం మాకు ఆనవాయి. అందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆ అబద్ధాలను నిరూపించి స్వామి అని కోరుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలు కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. కనుక ప్రజల్ని మోసపోతున్న ప్రజల్ని రక్షించే స్వామి హామీలు అమలు చేసేలాగా ఈ నాయకులకి ఈ నాయకత్వానికి కూడా బుద్ధి ప్రసాదించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వర స్వామి వేడుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇచ్చిన హామీలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమ్మఒడి కావాలని, రైతు బంధు కావాలని, ఎన్నో పథకాలు కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజుకి వచ్చి 100 రోజులు పూర్తయినా కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా వేడుకోవడం జరిగింది. కానీ తప్పకుండా దేవుడు మనకి ఉన్నాడు, కలియుగదయం ఉన్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించి మోసపోతున్న ప్రజలకి పథకాలు వచ్చేలా చేస్తాడని భావిస్తున్నాను. సరే, డిక్లరేషన్ కేవలం ఇది రాజకీయ పూరితమైన ఆరోపణ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర పూర్తయిన మరుక్షణమే తిరుపతి వెళ్ళి మెట్ల మీద నడుచుకుని వెళ్ళి ఆ స్వామివారిని కలుసుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర ప్రారంభానికి ముందు పాదయాత్ర పూర్తయిన తర్వాత 2 సార్లు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఆ పాదయాత్ర పూర్తయిన మరుక్షణం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. డిక్లరేషన్ దేనికి? ఈ దేవుడి మీద నా నమ్మకం ఉందని ఒక సంతకం పెట్టడం. నమ్మకం ఉంది కాబట్టే కదా ఆయన పాదయాత్ర చేసిన మరుక్షణమే అక్కడికి వెళ్ళడం జరిగింది. పాదయాత్ర మొదలు పెడుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది కేవలం రాజకీయ వాతావరణం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తారు, డిక్లరేషన్ మీద సంతకం పెడతారు, దర్శనం కూడా చేసుకుంటారు. నిన్న కేవలం చంద్రబాబు నాయుడు కుట్రపూరితమైన కొన్ని కుట్రలు చేశాడు కాబట్టి ఆ కుట్రలు జరగకుండా ఉండాలి కాబట్టి నిన్న జగన్మోహన్ గారు ఆయన యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు తప్ప త్వరలోనే వెళ్తారు, వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెడతారు. ఆ వెంకటేశ్వర స్వామి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఆయన పాదయాత్ర పూర్తయిన మరుక్షణమే ఆయన ఎన్నోసార్లు కూడా వెళ్ళడం జరిగింది. కనుక ఇది కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని వాడుకుంటున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క ఆరోపణలు దేవుడు చూస్తాడు. దేవుడి మీద మనకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వెంకటేశ్వర స్వామికి నాకున్నటువంటి అవగాహన ప్రకారం కొంచెం కోపం ఎక్కువ. ఆయనకి కైంకర్యాల్లో కొంచెం తక్కువైనా, ఆయనకి పూజా విధానంలో కొంచెం ఏమాత్రం తేడా ఉన్నా అది ఇమీడియట్గా ఆయన కోపాన్ని ప్రదర్శించే వ్యక్తి. తప్పకుండా చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయన కోపం రూపంలో తప్పకుండా చూస్తాం.